విచిత్రంగా మాట్లాడతారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ నీటిపారుదల శాఖ మంత్రి, ముఖ్యమంత్రి కంటే నీళ్ల గురించి తెలియదు, తెలిసినట్లేదో పెద్ద గొప్పలు చేసి మాట్లాడబోతాడు కానీ ఆయనకేం తెలియదు వాస్తవంగా. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో ఆయన కన్ఫ్యూజన్ గురవుతాడా, మందిని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటాడో తెలియదు. ఆయన మాట్లాడేది ఎవరికి అర్థం కాదు. కాంగ్రెస్ వాళ్ళకైనా అర్థమైతే తెలియదు, నాకైతే తెలియదు, రైతులకైతే అస్సలు అర్థం కాదు. ప్రాజెక్టు కాస్ట్ ఇవాళ లెక్కేస్తున్నారు వాళ్ళు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కాస్ట్ ఈ రోజు లెక్కేసి 80,000 కోట్ల ప్రాజెక్టు కేసీఆర్ 27,000 కోట్లతోనే 90% పూర్తయిందని వెళ్ళి చెప్తాడు. అది అబద్ధం అంటాడు. తలతోక ఉందా దీనికి ఏమన్నా? 32,000 కోట్ల విలువైన పనులను మేము పూర్తి చేసినాము. 27,000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లింపైనాయి. 5,000 కోట్లే మీరు పేమెంట్ చేసింది. తర్వాత మీరు పని చేయలే. పనిలో కూడా ఏముంటాయంటే ప్రధానంగా యంత్ర సామాగ్రి, భారీ యంత్ర సామాగ్రి, లిఫ్ట్ ఇరిగేషన్ కు కరెంట్ అవసరం. కరెంటు ఒక 400 kV సబ్ స్టేషన్ నుంచి తీసుకొని పోవాలి. టవర్ లైన్, పెద్ద లైన్, ఒక్కొక్క పంపింగ్ స్టేషన్ కాడికి ఒక సెపరేట్ లైన్ తీసుకుపోవాలి. అది మొదలు పెడితే 2.5 ఏళ్లు పడుతుంది. మొదలు పెట్టినాం, దాన్ని కంప్లీట్ చేసినాం. ఒక్కొక్కటి ప్రతి ప్రాజెక్ట్ కాడికి టవర్ లైన్ కంప్లీట్ అయింది. అండర్ గ్రౌండ్ టనల్స్ ముందు చేయాలి, చేసినాం. పంప్ హౌస్లు ముందు చేయాలి, చేసినాం. కనెక్టింగ్ కెనాల్స్ చేయాలి, చేసినాం. రిజర్వాయర్లు చేయాలి, చేసినాం. రిజర్వాయర్లలో వచ్చి నీళ్లు పడేటువంటి, దుంకేటువంటి టైం కు ఆ రిజర్వాయర్ల నీళ్లు పొలాలకు ఎట్లా పోవాలో ఆ కాలువలు తీయాలి. ఆ కాలువలు తీసే పని వచ్చే టైంకు మేము దిగినాం, మీరు ఎక్కిరు. మీరు చేస్తున్న పని ఏం తీయాలా? కాలువలను రద్దు చేసింది. ప్రాజెక్టు మిగిలిన పని చేస్తలేరు. జలాశయాలు నింపుకొని ఉంటే ఇవాళకి మన పరిస్థితి వేరుగా ఉంటుండే. ఇవి చేయకుండా 12 ఏళ్ల తర్వాత ఇవాళ ప్రాజెక్టు మొదలైంది 2015 జూన్ 11 కరవణ దగ్గర, భూత్పూర్ కరవణ మధ్యలో శంకుస్థాపన చేసిన కేసీఆర్ గారు. 11 ఏళ్ళు వెళ్ళి 12 ఏళ్ళు పడతా ఉంది. 12 ఏళ్ల తర్వాత ఇవాళ దగ్గర పడి నోటికాడికి వచ్చినటువంటి ప్రాజెక్టు పక్కకు పెట్టి ఇది చేసేది లేకుంటే ఇది చేసేది ఉంటే అని మాట్లాడితే ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? ఇంతకంటే అవగాహన రాహిత్యం ఉంటుందా? ఈ తెలివితగ్గతనం చాలదన్నట్లు మళ్ళీ మేము విచారణ జరిపిస్తాం దీని మీద అని మాట్లాడు.